50 మంది పాస్టర్ గారులు ప్రార్థన చేస్తున్నారు, 250 మంది పాస్టర్ గారులు ప్రార్థన చేస్తూ ఉంటే నేను ప్రార్థన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత అన్నాడు. తమ్ముడా, కడుపులో నొప్పి వస్తే నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలా, ఆ పాస్టర్ గారు ట్యాబ్లెట్ వేసుకోవాలా అన్న. ఎవరు వేసుకోవాలా? నా వైపు చూసి అంటాడు, అన్న 250 మంది పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు అన్న అన్నాడు. ఎట్లా చేస్తున్నారు? ఏ విశ్వాసికైనా ఒక పాస్టర్ గారు లేకపోతే కొంచెం పరిచయం ఉంటే ఒక 4-5 పాస్టర్ గారులు ఉంటారు. నీకు 250 మంది పాస్టర్ గారులు ఎట్టా తెలుసు అన్న. అదే టీవీలో వాక్యం చెప్తారు కదా, మీరు కూడా చెప్తారు కదన్నా, మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తప్పకుండా రాయండి, మీ కొరకు మానక. అదే చెప్పండి తల్లి పెద్దగా, మీ కొరకు మానక తప్పక ప్రార్థన చేస్తాం. ఈ జనాలంతా నమ్మి మాకు ఉత్తరాలు రాస్తారు, ప్రార్థన చేస్తాం. అయితే ఎట్లా ప్రార్థన చేస్తామో తెలుసా? వచ్చిన 2000 ఉత్తరాలు అక్కడ పెట్టుకొని ఆ 2000 ఉత్తరాల మీద చెయ్యేసి ఏమని ప్రార్థన చేస్తామంటే, దేవా సముద్రంలో ఏముందో నీకు తెలుసు, నరుని హృదయంలో ఏముందో నీకు తెలుసు, ఇన్ని తెలిసిన నీకు ఈ ఉత్తరాల్లో ఏముందో నీకు తెలియకుండా ఉంటుందా అయ్యా? యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేనా? అట్లాగని మాకు రాయొద్దని కాదు, మేము ప్రార్థన చేస్తాం. నమ్మకంగా ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు, నమ్మకంగా ప్రార్థన చేసే వారియర్స్ ఉన్నారు. కానీ ఒక మాట చెప్పమంటారా? మీ యావత్ బాధలో నిజంగా మీతో పాటు బాధనుందేది మీ స్థానిక సంఘమే, మీ స్థానిక సంఘమే, మీ స్థానిక దైవజనులే. అయ్యా మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు అని అంటే అప్పుడు ఆ దైవజనుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? పాలు విడువని గొర్రె పిల్లను తెచ్చి సర్వాంగ బలిగా యెహోవాకు అర్పించగా అతని ప్రార్థన యెహోవా అంగీకరించెను. దైవజనమా ఒకసారి చూడండి, ఈ 2025 సంవత్సరంలో దేని కొరకు నువ్వు ప్రార్థన చేయబోతున్నావో, వేటి కొరకు ప్రార్థన చేయబోతున్నావో దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. మీ పెదవులలో నుండి బయలుదేరు ప్రతి ప్రార్థన మానక నా దేవుడు అంగీకరించునుగాక, మానక దేవుడు అంగీకరించునుగాక. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించడం మాత్రమే కాదు, ఈ సంవత్సరం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు ఈ సంవత్సరం నా దేవుడు జరిగించునుగాక. మా కాగి సత్యం గారు ఒక్కలే చప్పట్లు కొడుతున్నారు, ఇంకెవరు కొట్టట్లా. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నువ్వు అడిగిన దానికంటే అందుకోవాలా, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఈ ఏడాది అత్యధికమైన కార్యాలు నీ సంఘంలో, నీ కుటుంబంలో నా దేవుడు జరిగించునుగాక. అలా జరిగించాలంటే ఈయన పాలు విడవని గొర్రె పిల్లని తెచ్చాడట. ప్రతి క్రైస్తవుడికి చూడండి, ప్రతి క్రైస్తవుడికి పాలు విడువని అనుభవం ఉండాలి. ఏంటయ్య గారు పాలు విడవని అనుభవం అంటే? అదే మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ గారు అన్నాడు, ఎముకల్లో కాస్త కాల్షియం తక్కువైపోయిందయ్యా, కాబట్టి ఉదయం 1 గ్లాసుడు పాలు, సాయంత్రం 1 గ్లాసుడు పాలు చెప్పారు. అప్పటి నుంచి ఉదయం సాయంత్రం 2 పూటల గ్లాసుడు పాలు తాగుతున్నాను. అయితే దేవుని వాక్యం పాటించినట్టే కదా అని అనుకునేరు గాక, ఆ గ్లాసుడు పాలు తాగండి, తాగొద్దని కాదు. క్రైస్తవుడు త్రాగాల్సిన పాలు ఒకటి ఉన్నాయి, ఆ పాలు కూడా మానకుండా త్రాగాలి. ఇక్కడ ఏమని రాస్తుంది? పాలు విడువని.